యజ్ఞ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వెదులపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. యజ్ఞ హాస్పిటల్ ఎండి ప్రముఖ కార్డియాలజిస్ట్ యజ్ఞ శ్రీకాంత్ ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ నిపుణులు, రేడియాలజీ, స్త్రీ వైద్య నిపుణులు, ఎముకలు, కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు మరియు షుగర్ వ్యాధి నిపుణులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రోగులకు తగిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 300కు పైగా రోగులు రావడంతో పేద మధ్యతరగతి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని యజ్ఞ శ్రీకాంత్ తెలిపారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏడాది కాలం నుండి 10 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. సేవే లక్ష్యం, సేవే మార్గం అనే నినాదంతో భవిష్యత్తులో ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అది ఉన్న రోజులు చెప్పండు అదే చెప్పా కదా అడిగాడు మొన్న అడిగాడు చెప్పండి. నెల్లూరు పెట్టాను, ఏమి చెప్తాను పెట్టుకుంటే చూస్తూ ఉంటే ఎన్ని పెడతా ఏదో ఆలోచన ఉండాలి చేయలేదండి. తీసుకోవాలి, మందులు తీసుకోవాలా? మందులు అటు తీసుకోండి, మందులు అటు తీసుకోండి. రెడీగా రండి అందరూ. అండి, నా పేరు డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్. నేను కార్డియాలజిస్ట్ అండి. యజ్ఞ హాస్పిటల్ బాపట్లలో కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్నాను. మేము హాస్పిటల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 10 క్యాంపుల పైన పెట్టడం జరిగింది. ప్రతి క్యాంపుకి చాలా విశేష స్పందన లభిస్తుంది. మెరుగైన వైద్య సదుపాయాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి నెల మేము క్యాంప్ చేస్తున్నాం. ఈరోజు వెదులపల్లిలో పెట్టడం జరిగింది క్యాంప్ అనేది. సుమారుగా 300 మంది ఈ క్యాంప్లో పాల్గొని
ఉచితంగా బీపీ, షుగరు, తర్వాత మందులు వారం రోజులకి ఇవ్వడం జరిగింది. జనాల నుంచి మంచి అందరూ పాల్గొని చక్కగా దీన్ని విజయవంతం చేశారు. ఈసీజీ ఈరోజు వెదులపల్లి క్యాంపులో సుమారుగా 300 మంది పాల్గొన్నారు. అందరికీ ఉచితంగా షుగరు, బీపీ, ఈసీజీ చేయడం జరిగింది. ఉచితంగా మందులు వారం రోజులకి